మత సామరస్యానికి నిదర్శనమే ఈద్ మిలాద్. మున్సిపల్ చైర్మన్ మూగిళ్ల మల్లయ్య పెద్దపల్లి పట్టణంలోని మూన్ ఫంక్షనల్లో ఈరోజు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాద్ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా మున్సిపల్ చైర్మన్ మూగిళ్ల మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో ముస్లిం హిందువులు సోదర భావాలతో అన్నదమ్ముల వలె కలిసి ఉంటారని, నా 50 ఏళ్ల జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి మత విద్వేషాలకు తావు లేకుండా పెద్దపల్లి పట్టణంలో ప్రశాంత వాతావరణంలో అన్ని పండుగలు జరుపుకోవడం జరుగుతుందని, మత సామరస్యానికి నిదర్శనమే మన పెద్దపల్లి పట్టణమని అన్నారు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. అనంతరం చైర్మన్ గారిని శాలువాతో సన్మానించి మాదిగ శక్తి వ్యవస్థాపకులు బొంకూరు సురేందర్ సన్నీ రాజ్యాంగ పుస్తకాన్ని చైర్మన్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్ నాయర్ అలీ, కౌన్సిలర్లు ఫర్హా నాజ్ సల్మాన్, నాదీం, పెంజర్ల రాకేష్, నాంసాని శ్రీనివాస్, జడల సురేందర్, తుముల లత సుభాష్, ఇల్లందుల రజని కృష్ణమూర్తి, మంతెన నర్సింగ్, దేవానంది రమాదేవి, సహారా ఫౌండేషన్ కరీంనగర్ వక్త అబ్దుల్లా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల మల్లేశం, నాయకులు మస్రత్, తాండ్ర సదానందం, బొంకురి సురేందర్ సన్నీ, భూతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, వ్యాపారవేత్త బాలకిషన్ జాకోటియా, గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ ఎల్లంకి శ్రీనివాస్, క్రిసెంట్ విద్యా సంస్థల చైర్మన్ అయ్యాజ్, మత పెద్దలు, వ్యాపార వాణిజ్య యజమానులు, పట్టణ ప్రముఖులు, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. కొంచెం పబ్లిక్ అంటే విధంగా చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అందరికీ ఇప్పుడు సన్నిగా చెప్పినట్టు కానీ, మీరు చెప్పినట్టు కానీ, నేను చెప్పిన కానీ, ఇది ఎందుకంటే కుల మతాలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే పెద్ద పిల్లలు పుట్టి 57 సంవత్సరాలు 28 సంవత్సరాలు అయితే కానీ ఏ రోజు కూడా బాయ్ అనుకున్నాం, కానీ ఏ రోజు కూడా పెద్దపల్లి తెలంగాణలో మాత్రం ఎలాంటి ముస్లిం కుంటూ హిందువులకు ఏ రోజు మాత్రం కొట్టడం జరగలేదు. ఈ విధంగా అందు గురించి మనం ఎప్పుడైనా ఆచరించుకోవచ్చు. ఈ పెద్దపల్లి అటువంటివి కూడా ఇంకా జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సొసైటీ ముస్లిం పెద్దలకు, నా తోటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.